హాయ్ అండి. ఇగో ఈవేళ మా ధాన్యం నూరిపోతుందండి. అగో చూపిస్తున్నాను కదా, అదంతా ట్రాక్టర్తో తొక్కుతారు. దాని కింద మేము పెద్ద పెద్ద టార్పాలు అవి వేసామండి. ఎలా అంటే ఇంకా ధాన్యం మొత్తం కంప్లీట్గా గడ్డుకున్నది మొత్తం కింద రాలిపోవాలి. ఇదంతా నూచేనండి. ధాన్యంది అయిపోగానే నువ్వులు అన్నది వేసేస్తారు. నువ్వులు కూడా 3 నెలలు పంటాగో, కొంతమంది ఇంకా కుప్పనూర్పులు అవుతున్నాయి. మాదైతే కంప్లీట్గా తొక్కిస్తారు. అదిగో అవన్నీ చూస్తున్నారు కదా, అవి గడ్డి కూడా లూజ్గా దులుపుతూ లాగుతూ చేయాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ ధాన్యం అవి వాటికి ధాన్యం అవి ఉండిపోతాయి కదా, అందుకు ఈ గడ్డి ఏం చేస్తారంటే మళ్ళీ యథావిధిగా ట్రాక్టర్కి కట్టేస్తారు. ఆ కట్టేసిన తర్వాత మా ఇంటికి వెళ్ళి అవి ఇంటి దగ్గర పెట్టేస్తారు. మాకు లక్ష్మి ఉంది కదా, లక్ష్మికి అండి కంప్లీట్గా అయితే ధాన్యం అయిపోయింది. అది తీసారు, ఇంటి దగ్గర పెట్టేసి వస్తారు. అగో ఆ ట్రాక్టర్కి పెద్ద ఫ్యాన్ ఉంటుంది, గాలి పోతే వేస్తారండి. ఎలా అంటే చెత్త చెదారం గడ్డి ఇంకేమైనా ఉన్నా సరే చాలా క్లీన్గా ధాన్యం మొత్తం మనకు వచ్చేస్తుంది. అగో బస్తాలు అవి కట్టేస్తున్నారు. ఇదంతా చేసింది అయితే కాంట్రాక్ట్కే కానీ భోజనాలు, టిఫిన్లు, టీలు, డ్రింక్లు ఇంకా వాళ్ళకి ఏదంటే అది మనం ఇవ్వాల్సిందే. బస్తాలన్నీ కంప్లీట్గా కట్టేయడం అయిపోయింది. చాలా టైం అయిపోయింది. చూసారు కదా మా కుప్పనూర్పు ఎలా ఉంది.